సో, ఫైనల్లీ డే అనేది వచ్చేసిందన్నమాట. అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు తమ్ముని బర్త్‌డే వరకు ఉండాల్సింది. బట్ వాళ్ళకి కొద్దిగా ఊర్లో పనుంది, రిజిస్ట్రేషన్ పనుందని జెప్పేసి దుర్గా ఇంకా అన్నయ్య వెళ్ళిపోవాల్సొచ్చేసింది. సో, వాళ్ళు వెళ్ళే రోజే మమ్మీ బర్త్‌డే అన్నమాట. సో, వాళ్ళున్నప్పుడే కేక్ కట్ చేసేద్దాము. వెళ్ళే ముందే కేక్ కట్ చేసేద్దామని కేక్ తీసుకొనొచ్చేసాం మేము. మమ్మీకొచ్చేసి క్వీన్ క్రౌన్ ఉంటుంది గదా! సో, అది పెట్టాను. అందుకే తను నవ్వుకుంటుంది. ఎందుకు ఇవన్నీ అని జెప్పేసి. ఇగ మమ్మీ తమ్ముడినెత్తుకొని కేక్ కట్ చేసేసిందనమాట. కేక్ కట్ చేసేసాక ఇగ స్ప్రే బాటిల్ ఉండే ఇంట్లో. సో, అన్నయ్య స్ప్రే కొడుతున్నాడు. సో, నేను వెళ్తా అని చెప్పి పక్కన నేనెళ్ళి నించున్నాను. బట్ ఎందుకో ఆ స్ప్రే స్మెల్ నచ్చలేదు నాకు. సో, అక్కడి నుంచి వచ్చేసాను. మళ్ళీ డ్యాడీకి పంపించాననమాట. సో, ఇలా బర్త్‌డే సెలబ్రేషన్స్ అనేటివి అయిపోయినాయి. సో, అన్నయ్య, దుర్గ ఫస్ట్ టైమ్ గదా ఇంటికొచ్చారని జెప్పేసి అమ్మ చీర పెట్టిందనమాట. చీర పెట్టి పసుపు బొట్టు పెట్టేసింది. అండ్ నేను శారీ పెట్టలేదు. తను ఎక్కువగా డ్రెస్ యూజ్ చేస్తుంది. సో, నేను డ్రెసెస్ పెట్టేసాను. బట్ బ్యాగ్‌లో అన్నీ సర్దుకుంది తను. సో, ఇప్పుడెందుకులే అవి తీయడం అని జెప్పేసి డ్రెసెస్ పెట్టేసి నేను గూడా బొట్టు పెట్టేసాననమాట. సో, ఇలా బాయ్స్‌కనేటివి టవల్ కప్పుతాం గదా! సో, ఇలా టవల్ కప్పేసాము. అన్నయ్యకి బట్టలు పెట్టలేదు. నెక్స్ట్ టైమ్ పెడదాం అనుకున్నాం ఇగ. నెక్స్ట్ టైమ్ వస్తది గదా! సో, అప్పుడు పెడదాం అనుకోని దుర్గకు మాత్రమే శారీ ఇంకా డ్రెసెస్ ఇప్పిచ్చేసామన్నమాట నేను, మమ్మీ. సో, ఇప్పుడు వాళ్ళెళ్ళిపోయే టైం వచ్చేసిందని చెప్పాను గదా! సో, వాళ్ళు ఆటో బుక్ జేసుకున్నాము. ఇక్కడ నుంచి మా హస్బెండ్ ఎళ్తున్నారన్నమాట డ్రాప్ జేయనీకి. వాళ్ళు బస్‌కెళ్తున్నారు. వాళ్ళు పాలకొల్లు ఎళ్ళాలి. సో, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి పికప్ వ్యాన్ ఉంది. సో, అక్కడికెళ్ళిపోతున్నారు. అక్కడికి మా హస్బెండ్ వెళ్లి డ్రాప్ జేసి వస్తున్నారన్నమాట. సో, ముగ్గురికి ఆటో బుక్ జేసేసాము. సో, ఆటోలో ఎళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు ఉండి వాళ్ళు సడెన్‌గా ఎళ్ళిపోతుంటే మాకే ఎలానో ఉంది. ఎందుకంటే ఉన్నప్పుడు ఇల్లంతా కొంచెం సందడిగా, హడావిడిగా ఉంటుంది గదా! సో, ఇలా ఎళ్ళిపోతుంటే మాకు గూడా కొద్దిగా అయ్యా! ఎళ్ళిపోతున్నారే అప్పుడే అనిపిచ్చింది. బట్ ఏం జేస్తాం, ఏం జేయలేము. సో, తను చూస్తా అనుకున్న ప్లేసెస్ అన్నీ మాక్సిమం నేను జూపిచ్చేసాను. బట్ ట్యాంక్ బండ్ ఒకటి మిస్ అయిపోయింది. ఇంకా చిన్న టెంపుల్స్ మిస్ అయినాయి. సో, తను గూడా వస్తా అనుకుంది యాదగిరిగుట్టకి, ఇంకా మన ఇక్కడ మేము మొన్న తమ్ముని బర్త్‌డేకెళ్ళిన టెంపుల్‌కి అన్నిటికి. బట్ ఇంకా తనకి వెళ్ళాల్సొచ్చింది. అర్జెంట్ వర్క్ ఉండి ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. అండ్ మా ఓనర్ అక్కతో గూడా చాలా క్లోజ్ అయ్యింది. సో, తనకి పిలువు అని జెప్పింది. చెప్తా అని జెప్పేసి. సో, ఓనర్ అక్కకి గూడా జెప్పేసి ఇక తను స్టార్ట్ అయిపోతుంది. కింద ఆటో బుక్ జేసాం. ఆటో వచ్చి వెయిట్ జేస్తుందన్నమాట. సో, ఇక్కడ అక్కయ్యకి గూడా బాయ్ జెప్పేసింది. నాకు గూడా బాయ్ జెప్పేసి ఎళ్తుందన్నమాట. అసలు మేము చాలా ఫీల్ అయిపోయాము. ఇంకొన్ని రోజులుంటే బావుండని జెప్పేసి. బట్ తప్పదు. వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. సో, అందుకే ఇగ వెళ్ళింది. సో, ఆటో బుక్ చేసాం. ఆటోలో వచ్చేసారు. చెప్పాను గదా! మా హస్బెండ్ దింపనీకెళ్లారని జెప్పేసి. సో, చిన్నోడు ఇక్కడ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాడనమాట. అండ్ మా హస్బెండ్ గూడా మాతో అదే అంటున్నారు. నేను గూడా ఎళ్ళిపోతున్నాను. బాయ్, బాయ్ అంటున్నాడు. మా చిన్నోడితో బాయ్ పండు నేను గూడా పోతున్నా అని జెప్పేసి. ఇగ నేను చిన్నోడిని తీసేసుకున్నా అన్నమాట. సో, ఇలా ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో, వీడియోస్ అన్నీ మీకు నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి.